ముంజా ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ హిందీలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. 30 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ మూవీ అయితే ఇప్పుడు మనకు హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడ నుంచి హిందీలో మూవీని అయితే చూడొచ్చు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి, మూవీ ఎలా ఉంది అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ స్టోరీ వచ్చేసి మనకు 1952లో ఆ ప్రాంతంలో జరుగుతుందన్నమాట. మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంకణ్ అనే ప్రాంతంలో ఈ స్టోరీ జరుగుతుంది. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక చిన్న 8 ఏళ్ల పిల్లోడు తనకన్నా ఏజ్లో 8 సంవత్సరాలు పెద్దగా ఉన్నటువంటి ఒక ఆమెని ప్రేమిస్తాడు. ఆయనకి ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆమెను ఎలాగన్నా వశపరచుకోవాలని చెప్పేసి చేతబడి అనేది చేస్తాడనమాట ఆయన పైన. అలా చేసేటప్పుడు తన సొంత చెల్లెల్ని బలి ఇవ్వాలని చూస్తాడు. కానీ ఆ ప్రయత్నంలో అతనే చనిపోతాడు. అతను చనిపోయిన ఆ తర్వాత అతను ఒక రాక్షసుడిలాగా తయారైపోతాడు. అది ఆ ఊరు వాళ్ళు తెలుసుకొని అతన్ని ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర ఆ ఆత్మని బంధించేస్తారనమాట. సో ఇలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి హీరో ఆ ఊరికి వస్తాడు. ఆ ఊరికి వచ్చి అనుకోకుండా ప్రమాదవశాత్తు వెళ్ళి ఆ చెట్లో ఉన్నటువంటి ఆ రాక్షసుడిని విడిపించేస్తాడు. ఆ రాక్షసుడు హీరోనే పట్టుకొని, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు. సో దాని తర్వాత హీరో ఏం చేశాడు, నిజంగానే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడా, పెళ్లి ఇచ్చి చేసే క్రమంలో ఏం జరిగింది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో ఇటువంటి మూవీస్ మనం కూడా తెలుగులో చాలానే చూసుకుని ఉంటాము. అంటే ఒక దెయ్యం ఉంటుంది, దాన్ని బంధించేసి ఉంటారు. అది తప్పించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి బంధించాలంటే ఏం చేయాలి అన్న స్టోరీతో అయితే మనం చాలా సినిమాలు చూసుంటాము. అంటే ఆ డైరెక్టర్లు దానికి ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి ఆ మూవీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ మూవీకి కూడా డైరెక్టరు తన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాడని చెప్పొచ్చు. సో మూవీ స్టార్ట్ అయ్యేది మనకు 1952లో స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ జనరేషన్కి అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ముంజియా క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఒక హాలీవుడ్ క్యారెక్టర్ని తీసుకొని ఇన్స్పిరేషన్గా చేసినట్టు ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్ని మనం చూస్తూ ఉన్నట్లయితే మనకు దాన్ని చూస్తున్నంతసేపు హారర్ కన్నా కూడా కామెడీని ఎక్కువ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అతను మాట్లాడేది కానీ అవి ఇవి చూస్తూ ఉంటే ఆ పిల్లవాడు రాక్షసుడిగా మారిన తర్వాత. సో అలాగే మనకు మూవీలో డైరెక్టరు దీన్ని కామెడీగా తీయాలన్నా హారర్గా తీయాలన్నా అని చెప్పేసి డైలమాలో పడిపోయినట్టు ఉంటాడనమాట. ఎందుకంటే మనకు మూవీలో హారర్ అనేది కూడా అంతగా అనిపించదు, అలాగే కామెడీ అనేది కూడా అంతగా అనిపించదు. సో రెండు మనకు ఏదో ఉండాయనే లెవెల్లో పోతూ ఉంటాయన్నమాట. కానీ బేసిక్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది మాత్రం మనకు కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. దానివల్ల మూవీ అనేది కొంచెం బాగుంది అనేసి అనిపిస్తుంది అనమాట. సో అలాగే మూవీకి మనకు రన్ టైం వచ్చేసి 2 అవర్సే ఉంటుంది. కాబట్టి మూవీ చూసినాము అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. అలాగే ఏదో టైంపాస్ అన్నట్టుగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా డైరెక్టర్ అయితే మూవీ తీయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇందులో యాక్ట్ చేసినటువంటి వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే హీరోగా చేసినటువంటి అతని క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అంటే ప్రతి దానికి అమాయకంగా భయపడే వ్యక్తిలాగా చాలా బాగా చేశాడు. అలాగే నెక్స్ట్ హీరోయిన్, ఈ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి పెద్దగా ఉండదు, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదైతే బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మూవీలో మ్యూజిక్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది, మూవీకి తగ్గట్టుగా అయితే ఉంటుంది. అలాగే మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ చూసుకున్నట్లయితే ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. అలాగే మూవీలో సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీకి ముంజా అనే క్యారెక్టర్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే దానికి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఆ స్టోరీ అయితే మనకు మూవీలో చెప్తారు ఎందుకు ఆ పేరు పెట్టారు అనేసి. అక్కడ కూడా మనకు కొన్ని డౌట్లు అయితే వస్తాయి. ఈ యొక్క ముంజా అనే క్యారెక్టర్ని అంతం చేయాలంటే ఎలా చేయాలి అనేది చెప్పేది వచ్చేసి ఒక మాంత్రికుడు చెప్తాడనమాట. అది వచ్చేసి సత్యరాజ్ గారు. ఆ క్యారెక్టర్ని ఎలా అంతం చేయాలనేది ఆయనకి ఎలా తెలిసిందనేసి మనకైతే అర్థం కాదు. సో డైరెక్టరు కొన్ని విషయాల్ని కంప్లీట్గా చెప్పకుండా వదిలేశాడనేసి అనిపిస్తుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనేసి చూసుకున్నట్లయితే మీరు కనుక 2 అవర్స్ జస్ట్ అలా టైంపాస్ చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఒక్కసారి అయితే మూవీని చూడొచ్చు. మూవీ అయితే ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్ ముంజియా మూవీ రివ్యూ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.